అనా 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 ఏమన్నా ధర్మం ఉంటే చెయ్యనా. నీకు దొరకదు. దొరకదా? ఏం దొరకదు? అదే నువ్వు అడుక్కుంటున్నావు కదా, రూపాయి దానం చేసి ఇల్లు బంగారు ధనం అని కోరుకుంటున్నావు. ఇవన్నీ దొరుకుతాయి అనుకుంటువే. నా డబ్బులు ఇచ్చినోడికే నీతులు చెప్తావా నువ్వు? నానేం నీకు ఎదురు చెప్తలేను, నీకు అర్థమవుతాడు చెప్తున్నా అంతే. నీలోన రెండు తప్పులు. ఒకటి, ఆ దేవుని కోరికలు కోరుకుంటావు కదా, నువ్వు కోరిన కోరికలల్లా తీరుస్తాడు, కానీ ఆ దేవుడు ఎక్కడో ఉండడు, నీ చుట్టుపక్కలోనే ఉంటాడు. అంటే ఇప్పుడు పైన దేవుడు లేడంటావు? లేడు. రెండోది వచ్చేసి నీ స్వార్థం కొరకు నువ్వు దానం చేస్తున్నావు. అంటే దానం చేసేప్పుడు నా మనసులో ఉన్న కోరిక కోరుకోవడం తప్ప? అది కూడా నీ స్వార్థమే. ఏం చేస్తున్నావు? పైన దేవుడు లేడంటావు, నా దానాలు ధర్మాలు ఏంటి చేయాలా? నా డబ్బులు నా కాడు ఉంటాయి. నువ్వు చెప్పినట్టు ఆ దేవుడు పైన లేడు, నీ పక్కనే ఉన్నాడు. చూడు దేవుడు రూపాయి కాదు, నా చెల్లికి అన్ని తీసుకో దేవుడా. నాకు తెలిసిలే మీ మనుషులంతా స్వార్థం నాయలు, నీ స్వార్థాల కొరకు దానాలు చేస్తారు. నీ బతుకు అయిపోయింది.